హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిన రుద్రాని రేఖ చంప పగలగొట్టిన రాజ్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రేఖ ఫోన్ చేసి నువ్వేమో ఇంట్లోకి వస్తానని ఇప్పుడేమో నాటకం ఆడమని చెప్పావు, కానీ ఆ అప్పు నువ్వు పంపించిన రౌడీల దగ్గరికి వెళ్ళి నువ్వే ఇదంతా చేసావో లేదో అని కనిపెట్టడానికి వెళ్ళింది. ఖచ్చితంగా అప్పుకి నిజం తెలుస్తుంది. ఏం చేస్తావు మమ్మీ అని అంటూ ఉంటే అప్పుడే రుద్రాని ఆలోచనలో పడుతుంది. మొత్తానికి ఇక అప్పు రౌడీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎన్కౌంటర్ చేసేయండి అని అనడంతో నిజాన్ని బయట పెడతారు. ఇదిగో మేడం, మా చేత ఇదంతా చేయించింది ఈవిడే అని రుద్రాని ఫోటోని చూపిస్తారు. అప్పుడు ఇక రుద్రాని ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పు అయితే కూచి, నా అనుమానమే నిజమైంది, చూసావు కదా, ఆ రోజు రౌడీల్ని పంపించి పాపని చంపించాలని చూసింది ఇగో ఈ రుద్రానియే. అసలు దీనికి మినిస్టర్కి రుద్రానికి ఏంటో సంబంధం ఖచ్చితంగా తెలుసుకోవాలి కూచి అని అంటూ ఉంటుంది. అప్పు అయితే తర్వాత అందరూ కూడా మినిస్టర్ ఇంటికి వెళ్తారు. ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఇక మినిస్టర్ అయితే నా మాట మన్నించి అందరూ కూడా ఫంక్షన్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక తులసి అయితే బాగున్నావా కావ్య అని అడుగుతూ ఉంటుంది. బాగున్నాను తులసి గారు, పాపని ఇలా ఇవ్వండి అని పాపని ఎత్తుకుంటుంది. ఎలా ఉన్నావమ్మా? కొన్ని రోజులు నా కూతురుగా నా పాలు తాగి పెరిగావు, అప్పటి నుంచి నీతో నాకు బంధం ముడిపడిపోయింది, నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే అని అంటూ ఉంటే అప్పుడు ఇక కావ్య పాపని తీసుకొని తులసి కూడా అలాగే అంటూ ఉంటుంది. నువ్వు కూడా నా దగ్గర అలాగే పెరిగావు కదా చిట్టి తల్లి, ఎలా ఉన్నావో అని ఇద్దరు కూడా పాపల్ని ఎత్తుకొని ఇక ఆడిస్తూ ఉంటారు. ఇంతలో రేఖ అయితే ఏంటన్నయ్యా ఇంకా మమ్మీ రాలేదేంటి, మమ్మీని మినిస్టర్ పిలిచాడా లేదా అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక మినిస్టర్కి ఫోన్ అయితే వస్తుంది. రుద్రాని అయితే ఇక ఫోన్ చేస్తుంది మినిస్టర్కి. ఫోన్ చేసి నన్ను అక్కడికి రమ్మంటారా అని అడుగుతూ ఉంటే వద్దు రుద్రాని, నువ్వు ఇక్కడికి రావద్దు, ఇక్కడ ఈ కుటుంబం మొత్తం సంతోషంగా మా ఫంక్షన్కి వచ్చారు, నీలాంటి వాళ్ళని పిలిస్తే అది ఫంక్షన్ అవ్వదు, మళ్ళీ ఏదో ఒక గొడవ జరుగుతుంది, దయచేసి మా ఫంక్షన్కి నువ్వు రావద్దు, అయినా నిన్ను పిలవలేదు కదా, ఫోన్ చేసి మరి రమ్మంటారా అని అడుగుతావేంటి, నువ్వు ఇలా అంటున్నావంటే ఏదో ప్లాన్ చేశావు, నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు అని అంటూ ఉంటే ఇంతలో ఇక తులసి అయితే అడుగుతుంది. ఇక తులసి అయితే అదేంటండి మినిస్టర్ గారిని అడుగుతూ ఉంటుంది. రుద్రాని గారిని పిలవలేదా, మనకి హాస్పిటల్లో ఎంతో హెల్ప్ చేసిందన్నారు అని అంటూ తులసి అడిగేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. మినిస్టర్ అయితే రుద్రానియా, రుద్రాని అంటే అని అడుగుతూ ఉంటుంది కావ్య. ఏమో ఆయనకి హాస్పిటల్లో హెల్ప్ చేసిందని ఆయనే చెప్పారు కావ్య అని అంటూ ఉంటుంది తులసి. అప్పుడే ఇంకా ఆ రుద్రాని ఈ రుద్రాని కాదు కదా అని అంటూ ఉంటుంది కావ్య. నీ అనుమానం నిజమే అక్క, ఆ రుద్రానియే ఈ రుద్రాని అని అంటూ అక్కడికి అప్పు అయితే వస్తుంది. అప్పుడే ఇక రేఖ అలాగే రాహుల్ ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ నిజం బయటపడిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదే అని అంటూ రాహుల్ అయితే మమ్మీ ఇంకా రావడం లేదు, మమ్మీకి ఫోన్ చేసి చెప్పు అని అంటూ ఉంటాడు. రాహుల్ అయితే అప్పుడు ఇక రేఖ పక్కకు వెళ్ళి రుద్రానికి ఫోన్ చేస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ అని అంటూ ఉంటే మమ్మీ ఇక్కడ నువ్వు ఆ రోజు హాస్పిటల్కి వచ్చావన్న నిజం తెలిసిపోబోతుంది మమ్మీ, నువ్వు ఇక్కడికి రాకపోవడమే కరెక్టు, ఇక ఈ కుటుంబం నిన్ను క్షమించరు అని అంటూ ఉంటుంది. ఇక రేఖ అయితే ఉంటాను మమ్మీ, తర్వాత చేస్తానని ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడు ఇక చెప్పండి మినిస్టర్ గారు, ఆ రోజు మా అక్క వాళ్ళ పాపని తీసుకోమని మీకు చెప్పింది ఎవరు, రుద్రానియే కదా అని అంటూ ఉంటే అవును, ఇంకా మీ దగ్గర దాచేదేముంది, అసలు ఏం చెయ్యాలి అనే పరిస్థితిలో నేను ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి నా చేత ఈ తప్పు చేయించింది రుద్రానియే, మీ భార్య బ్రతికుండాలంటే మీరు ఈ పని చేసి తీరాల్సిందే అని చెప్పి నన్ను బలవంతం చేసింది. అప్పుడు వేరే పాపని ఎవరినైనా బయట నుంచి తీసుకొద్దామని చెప్పాను, కానీ తను వినిపించుకోలేదు, మీ పాపని తీసుకోమని చెప్పింది, నా భార్యని కాపాడుకోవడం కోసం ఆ రోజు రుద్రాని మాట విన్నాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ
ఆ రుద్రాన్ని కక్కిన విషం అన్నమాట ఇదంతా అని వాళ్ళందరూ కూడా అనుకుంటారు. చిచ్చి, ఆ రుద్రాన్ని బయటికి వెళ్ళిపోయినా దాని బుద్ధి మాత్రం మారలేదు, అది పోయే వరకు దాని బుద్ధి మారదు అని తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో రాహుల్కైతే ఇక ఫోన్ వస్తుంది. రాహుల్కి ఫోను రావడంతో అప్పుడే ఇక రాహుల్ అయితే వాట్, అవునా, ఇప్పుడే వస్తున్నాము అని అంటూ ఉంటాడు. ఏమైంది రాహుల్ అని స్వప్న అడుగుతూ ఉంటుంది. మా మమ్మీకి యాక్సిడెంట్ అయిందట అని అనగానే ఒక్కసారి ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రేఖ, రాహుల్ అందరూ కూడా ఇక హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఐసీలో అయితే రుద్రాణి ఉంటుంది. ఇక రుద్రాణిని చూసి రాహుల్, రేఖ ఇద్దరు కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. మమ్మీ అని అంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఇక వాళ్ళని చూసి ఏమీ కాదులే రాహుల్, ఊరుకో అని రాజు అయితే ఓదారుస్తూ ఉంటాడు. ఊరుకో రేఖ అంటూ కావ్య అంటుంది. పాపాలు చేసి ఆ పాపాలు కర్మలుగా మారితే ఇలాంటివే జరుగుతూ ఉంటాయి అని అపర్ణ, ధాన్యలక్ష్మి అందరూ కూడా అంటూ ఉంటారు. అప్పుడు ఇక డాక్టర్ అయితే బయటికి వస్తారు. ఆ పేషెంట్ తాలూకా మీరేనా అని అంటూ ఉంటే, ఆ పేషెంట్కి మాకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం వాళ్ళ కొడుకు కూతురు కోసమే మేము వచ్చాము అని అంటూ ఉంటుంది అపర్ణ. నువ్వు ఆగు మమ్మీ, మేమే సార్, ఏమైంది, ఎలా ఉంది ఆవిడికి అని అడుగుతూ ఉంటాడు రాజు. అయితే ఆమె తలకి బలమైన గాయమైంది సార్, కానీ ఆవిడ బ్రతికి ఉంటుంది, కానీ ఆవిడకి ఏమీ గుర్తుండదు, తను కోమాలో ఉంటుంది, అంటే బ్రతికున్నా కూడా ఆవిడ చచ్చిన శవం లాంటిదే, మాట ఉండదు, పలుకుండదు, కదలిక ఉండదు, అలా వీల్ చైర్లో ఉండడమే. ఎప్పుడో తనకి ఇక గతం అయితే గుర్తుకొస్తుంది, కానీ ఇప్పట్లో తను మామూలు మనిషి అవ్వలేదు అని అంటూ ఉంటాడు డాక్టర్. అయితే ఆ మాట విని ఇక రేఖ, రాహుల్ ఇద్దరూ కూడా చాలా ఏడుస్తూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రేఖ అయితే మీ వల్లే మా మమ్మీకి పరిస్థితి వచ్చింది, మీరు బయటికి గెంటైపోతే మా మమ్మీకి పరిస్థితి వచ్చేది కాదు, మా మమ్మీ ఇలాంటి పరిస్థితుల్లోకి రావడానికి కారణం మీరే అని తిడుతూ ఉంటే, అప్పుడే రాజు అయితే ఊరుకో రేఖ అని అంటూ ఉంటే, మీరే మీ అందరినీ కూడా జైల్లో పెట్టిస్తాను అని ఇంకా రెచ్చిపోతుంది. నిజంగానే ఇక రేఖ అయితే రుద్రానికి యాక్సిడెంట్ అయ్యిందని, కోమాలోకి వెళ్ళిపోయిందని. అప్పుడే రాజైతే రేఖ చంప పగలగొట్టి, ఆపుతావా నువ్వు ఇంకా, మీ అమ్మ చేసిన తప్పు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నా మేం గెంటేసామంటావేంటి అని అంటూ ఉంటాడు రాజైతే. తరువాత సరే మేము ఇంటికి వెళ్తున్నాం రాజ్, మీరు కూడా వచ్చేయండి, వాళ్ళిద్దరు చూసుకుంటారులే అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక రాహుల్ దగ్గరుండి చూసుకో, ఏం చెయ్యాలో ఆలోచిద్దాము అని అంటూ వచ్చేస్తాడు రాజు. అయితే అప్పుడే రాహుల్, రేఖ ఇద్దరు కూడా రుద్రాణి దగ్గరికి వెళ్తారు. మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారులే మమ్మీ అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక రుద్రాణి కళ్ళు తెరుస్తుంది. ఆ ఇంట్లోకి రావడానికి నాకు ఒక మంచి ప్లాన్ వచ్చింది, అందుకని ఇలా చేశాను, ఇప్పుడు నేను అనాథగా కోమాలో ఉంటాను, అసలు అలాంటి దాన్ని బయట ఎలా ఉంటానని మీ ఇద్దరు ఏడ్చి నన్ను ఆ ఇంట్లోకి తీసుకువెళ్ళండి, అప్పుడు చెప్తాను ఒక్కొక్కళ్ళ సంగతి అంటూ ఇక రుద్రాణి అయితే అంటూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా